హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. చాలామందికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంటుంది, కానీ చాలామందికి ఏంటంటే కెమెరాను ఫేస్ చేయడం ఒక ప్రాబ్లం. సో మీరు 2024లో ఒక యూట్యూబ్ ఛానల్ కనుక స్టార్ట్ చేయాలనుకుంటే మనకు కెమెరాతో అవసరం లేకుండా, అంటే ఫేస్ క్యామ్ వీడియోస్ కాకుండా ఫేస్లెస్ వీడియోస్ తోటి ఎలాంటి ఛానల్ను రన్ చేసి మనకు ఎక్కువగా రీచ్ వస్తుంది, వీటిలో అమౌంట్ ఎక్కువగా వస్తుంది అనేది ఈరోజు తెలుసుకుందాం. మీరు ఎలాంటి నాలెడ్జ్ లేకుండా, అంటే మీకు వాయిస్ ఓవర్ తోటి అవసరం లేకుండా, కెమెరాతో అవసరం లేకుండా మీరు ఒక ఇంగ్లీష్ ఫ్యాక్ట్ ఛానల్ అయితే రన్ చేస్తే మీకు అమౌంట్ అనేది ఎక్కువగా వస్తుంది. సో ఎందుకు ఇంగ్లీష్ ఛానల్ ఎక్కువగా వస్తుందంటే, జనరల్గా మనము తెలుగు కానీ హిందీ కానీ రీజనల్ లాంగ్వేజెస్లో మనం ఛానల్ రన్ చేస్తే ఆర్పిఎం అనేది తక్కువగా ఉంటుంది. సో ఆర్పిఎం అంటే ఏంది? రెవెన్యూ పర్ మైల్. అంటే యూట్యూబ్ అనేది ఒక 1000 వ్యూస్కి ఎంత అమౌంట్ పే చేస్తుందో అది ఆర్పిఎం పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒక ఫ్యాక్ట్ ఛానల్ని మనం తెలుగులో హిందీలో కాకుండా ఇంగ్లీష్లో కనుక రన్ చేస్తే మీ ఛానల్కు ఆర్పిఎం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అమౌంట్ అనేది మనం ఎక్కువగా గెయిన్ చేయొచ్చు. సో మరి ఇంగ్లీష్లో మన ఛానల్ రన్ చేయాలంటే మనకు వాయిస్ ఓవర్ అలాంటి ప్రాబ్లం అవుతాయి కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనకు ప్రజెంట్ డేస్లలో ఏఐ అనేది చాలా డెవలప్ అయింది. సో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని మనం యూట్యూబ్లో హిస్టరీ ఫ్యాక్ట్స్ కానీ జనరల్ ఫ్యాక్ట్స్ వీడియోస్ కానీ ఇలాంటి వీడియోస్ని మనం ఇంగ్లీష్లో క్రియేట్ చేయొచ్చు. ఈరోజు వీడియోలో ఒక మంచి ఇంగ్లీష్ ఫ్యాక్ట్ ఛానల్ని ఎట్లా క్రియేట్ చేయాలి, వీడియోస్ ఎట్లా మనం ఎడిట్ చేయాలి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఈ వీడియోలో లాస్ట్లో వచ్చేసి నేను ఓన్గా రన్ చేస్తున్న ఒక ఇంగ్లీష్ ఛానల్ని మీకు చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీరు ఈజీగా ఒక ఫ్యాక్ట్ ఛానల్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ మీరు ఈ ఛానల్స్ని చూడండి. సో మీకు హిస్టరీ వర్డ్స్ అని ఒక ఛానల్ ఉంది, అండ్ అట్లాగే ఇది ఒక ఛానల్, అండ్ ఈ 3 ఛానల్స్ ద ఏఐ హిస్టోరియన్ అని. ఏఐ హిస్టోరియన్ ఛానల్ అనేది కంప్లీట్గా ఏఐ తోటి డిజైన్ చేసిన ఛానల్. దీంట్లో వాయిస్ ఓవర్ అనేది ఏఐ త్రూ వాయిస్ ఓవర్ చేసిన ఛానల్. సో దీంట్లో చూడండి, ఓన్లీ 24 వీడియోస్ అప్లోడ్ చేశారు. టోటల్ 3 lakhs సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో మరి ఈ ఛానల్కి మినిమం ఎంత అమౌంట్ జనరేట్ అవుతుందో చూద్దాం. సో మనం సోషల్ మీడియాలోకి వెళ్తే ఏఐ హిస్టోరియన్ తీసుకుంటే, సో దీంట్లో చూడండి పర్ మంత్ 343 నుంచి 5.5K డాలర్స్ అయితే వీళ్ళు గెయిన్ చేస్తున్నారు. ఈ సెకండ్ ఛానల్ తీసుకుంటే మనకు 74 వీడియోస్ ఉన్నాయి, 214K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో దీంట్లో కూడా కంప్లీట్ ఏఐ తోటి వీడియోస్ అయితే జనరేట్ చేశారు. సో ఈ ఛానల్ యొక్క ఇన్కమ్ తీసుకుంటే మనకు ఎవ్రీ మంత్ $220 నుంచి $3.6K వరకు అయితే ఉంది. అండ్ థర్డ్ వచ్చేసి హిస్టరీ వర్స్ అనే ఛానల్ ఉంది. దీనిలో 116 వీడియోస్ అయితే అప్లోడ్ చేశారు, 81,000 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఇన్కమ్ తీసుకుంటే మనకు 210 నుంచి 3.4K పర్ మంత్ డాలర్స్ అయితే వీళ్ళు ఎర్న్ చేస్తున్నారు. సో ఈ ఛానల్స్ అన్నీ మనకు కంప్లీట్గా ఏఐ బేస్ తోటి రన్ చేస్తున్నారు. అంటే దీంట్లో వాయిస్ ఓవర్ కానీ ఇమేజెస్ కానీ కంటెంట్ కానీ ఇవన్నీ ఏఐ వెబ్సైట్ నుంచి తీసుకున్న కంటెంట్ ఇది. సో మరి జనరల్గా చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే, ఏఐ తోటి వీడియో చేస్తే మానిటైజేషన్ అవుతాయా లేదా అనేది. సో 100% ఏఐ ఛానల్స్ అనేది మానిటైజేషన్ అవుతాయి. బట్ మనం ఏఐ ఛానల్ రన్ చేసేటప్పుడు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ని అయితే ఫాలో అవ్వాలి. ప్రతి ఏఐ వీడియో అయితే మానిటైజేషన్ అవ్వదు, ఎందుకంటే దాంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ని మనం ఫాలో అవుతూ ఏఐ ఛానల్ అయితే రన్ చేస్తే మనకి ఈజీగా మానిటైజేషన్ అవుతుంది. మీకు వీడియో లాస్ట్లో నేను రన్ చేసిన ఒక ఏఐ ఛానల్ అయితే చూపిస్తాను. అది మానిటైజేషన్ అయిపోయింది. ఎవ్రీ మంత్ దాంట్లో కొంచెం అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఒక వీడియోని ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనకు ఒక వీడియో, అంటే జనరల్గా మనకు ఇంగ్లీష్ ఫ్యాక్ట్స్ వీడియోస్ మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు కంటెంట్ అవసరం. సో కంటెంట్కి మనకు మెయిన్గా ChatGPT కానీ క్లౌడ్ కానీ ఈ వెబ్సైట్స్ అయితే కంటెంట్ క్రియేషన్ వెబ్సైట్స్ ఉన్నాయి. సో దీంట్లో ఏదైనా ఒక కంటెంట్ను జనరేట్ చేయండి. సపోజ్ నేను ఒక హిస్టరీ ఫ్యాక్ట్ సంబంధించిన షార్ట్ వీడియో జనరేట్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఒక షార్ట్ కంటెంట్ ఇచ్చాను, టాప్ 5 హిస్టరీ ఫ్యాక్ట్స్ అబౌట్ ఈజిప్ట్ అని. ఇప్పుడు ఈ కంటెంట్ను కాపీ చేసుకొని సెకండ్ వెబ్సైట్ వచ్చేసి 11 labs. సో 11 labs అనేది మనకు వాయిస్ ఓవర్కి యూజ్ చేశారు. 11 labs త్రూ మనం ఏదైనా వాయిస్ ఓవర్ క్రియేట్ చేసి వీడియోస్ కనుక క్రియేట్ చేస్తే 100కు 1000% ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది. ఎందుకంటే 11 labsలో వాయిస్ అనేది రియలిస్టిక్ వాయిసెస్ ఉంటాయి. సో ఇక్కడ మీరు ఇంతకుముందు జనరేట్ చేసిన టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ని ఇక్కడ కాపీ చేయండి. సో కంటెంట్ మీరు ఫైనలైజ్ చేసుకున్న తర్వాత మనకు 11 labsలో అయితే కంటెంట్ అప్లోడ్ చేయండి. సో దీంట్లో మనకు ఇక్కడ డిఫరెంట్ వాయిస్ ఓవర్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో నుంచి మీరు ఏదైనా ఒక వాయిస్ ఓవర్ సెలెక్ట్ చేసుకొని మనం వాయిస్ ఓవర్ అనేది జనరేట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఒక వాయిస్ ఓవర్ తీసుకున్నాను, అండ్ ఇప్పుడు నేను వాయిస్ జనరేట్ చేస్తున్నాను. ఇక్కడ జనరేట్ స్పీచ్ అనే ఆప్షన్ ఉంటుంది. జనరేట్ స్పీచ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు వాయిస్ ఓవర్ అనేది జనరేట్ అవుతుంది. సో వాయిస్ ఓవర్ అనేది జనరేట్ అయింది. ఇక్కడ వాయిస్ ఓవర్ జనరేట్ అయిన తర్వాత మనకి డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు ఆడియో అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇది స్టెప్ 1. స్టెప్ 2 వచ్చేసి ఇమేజెస్. సో ఇక్కడ మనం స్టెప్ 2లో ఏం చేస్తామంటే మనకు మెయిన్గా 3 వెబ్సైట్స్ అయితే ఉన్నాయి.
లియోనార్డో, లెక్సికా అండ్ ప్లేగ్రౌండ్. ఈ 3 అనేది ఏఐ వెబ్సైట్స్ ఇవి. వీటిలో మనం టెక్స్ట్ నుంచి ఇమేజ్ అయితే జనరేట్ చేయొచ్చు. సో దీంట్లో మనకు ఇమేజ్ జనరేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం ఏ ఇమేజెస్ అయితే క్రియేట్ చేస్తున్నామో ఆ ఇమేజెస్ సంబంధించిన ప్రాంప్ట్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనం ఏదైతే జనరేట్ చేసిన ఆడియో ఉందో, సో దీంట్లో మనం మెయిన్గా హిస్టరీ ఆఫ్ ఈజిప్ట్ అని తీసుకున్నాం కదా. సో దీనికి ఈ టైటిల్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ మనకి ఇక్కడ సైజెస్ వస్తాయి. సైజెస్ తీసుకుంటే మనకు 9:16 షార్ట్ సైజ్ ఇది. సో ఇక్కడ నేను తీసుకున్నాను, ఇక్కడ జనరేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ లెక్సికాలోకి వెళ్ళి ఇక్కడ సేమ్ ప్రాంప్ట్ ఇవ్వండి. సో ఈ వెబ్సైట్లో ఏంటంటే మనకు ఇలాంటి కాపీరైట్ అయితే రాదు, ఎందుకంటే మనం ఇమేజెస్ అనేది ఫ్రీగా జనరేట్ చేయొచ్చు. థర్డ్ వచ్చేసి ఎడిటింగ్. మీరు వీడియోస్ని ఎడిట్ చేయడానికి ఏదైనా ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేయొచ్చు. సో మనకు మొబైల్లో అయితే కైన్ మాస్టర్ యూజ్ చేయొచ్చు, ల్యాప్టాప్లో అయితే మనకు క్యాప్కట్ కానీ ఫిల్మోరా కానీ ఇలాంటివి యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫిల్మోరాలో మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ వాయిస్ ఓవర్ని ఒక మంచి షార్ట్ వీడియో ఎట్లా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో మీరు ఇంతకుముందు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో దానికి సంబంధించిన ఫైల్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఆడియో ఫైల్ను ఇంపోర్ట్ చేసుకున్నాను. ఏవైతే మనం వీడియో సంబంధించి ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకున్నామో ఆ ఇమేజెస్ను వీడియోకి యాడ్ చేయండి. కొన్ని బేసిక్ ఎడిటింగ్ అంటే కొన్ని బేసిక్ ట్రాన్సాక్షన్స్, కొన్ని ఎఫెక్ట్స్ అలాంటివి యాడ్ చేస్తే మనకు వీడియో అనేది కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ తర్వాత దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఏదైనా ఒక నాన్ కాపీరైటెడ్ మ్యూజిక్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయడానికి. సో మీకు మొత్తం ఎడిటింగ్ అన్ని ఎఫెక్ట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయింది. ఒకసారి మనం ఎక్స్పోర్ట్ అయిన వీడియో ఎట్లా ఉందో చూద్దాం. Here are 5 fascinating facts about the history of Egypt. 1. Ancient Egyptian civilization is one of the oldest in the world. సో ఈ విధంగా మనం వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అంటే మనం ఎడిటింగ్ ప్రాసెస్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇవన్నీ చేసి వీడియోని అయితే మనం డిజైన్ చేసిన తర్వాత మనం వీడియోని అయితే అప్లోడ్ చేయొచ్చు. సో ఈ ఛానల్ చూడండి, ఫ్యాక్ట్ గ్లిమ్స్. సో ఫ్యాక్ట్ గ్లిమ్స్ అనేది నేను ఓన్గా రన్ చేస్తున్న ఛానల్ ఇది. సో ఇది కంప్లీట్ ఇంగ్లీష్ ఫ్యాక్ట్ ఛానల్ ఇది. సో ఆల్మోస్ట్ ఆల్ 550 అంటే నేను ఎక్కువ షార్ట్స్ అప్లోడ్ చేశాను. సో 2.18 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో దీంట్లో కంప్లీట్ వాయిస్ ఓవర్ కానీ ఎడిటింగ్ అని మొత్తం ఏఐ బేస్ తోటి చేశాను నేను. సో ఇవి వీడియోస్. సో దీంట్లో ఇప్పుడు మీకు మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో మనీ, అంటే ఇప్పుడు ఈ ఛానల్ అనేది మానిటైజేషన్ అయింది. సో దీంట్లో మనీ ఎట్లా వస్తుందని చూపిస్తాను. సో మీకు అనలిటిక్స్లోకి వెళ్తే సో ఇక్కడ రెవెన్యూ అని ఉంటుంది. సో రెవెన్యూ పైన క్లిక్ చేస్తాను. సో చూడండి, సో అంటే అది నేను రెగ్యులర్గా అంటే ఒక పార్ట్ టైం లాగా ఒక మంత్కి వచ్చేసి ఒక 20 వీడియోస్ 30 వీడియోస్ అట్లా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో చూడండి, నవంబర్లో $17, $7, $11, $17, $19, $16. సో ఎవ్రీ మంత్ ఒక $20-25 అంటే మీరు ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు ఎక్కువ మనీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు కంప్లీట్ ఇది ఏఐ ఛానల్ ఇది. సో చాలామందికి ఒక డౌట్ ఏంటంటే ఏఐ ఛానల్ నిజంగా మానిటైజేషన్ అవుతుందా లేదా, మనీ వస్తుందా లేదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో మీరు 11 ల్యాబ్స్ కానీ లేదంటే పర్ఫెక్ట్ వాయిస్ ఓవర్ ఉన్న వెబ్సైట్లో నుంచి వాయిస్ని జనరేట్ చేసి మీరు వీడియో ప్రాపర్ ఎడిటింగ్ తోటి, అంటే మనం కాపీరైటెడ్ మ్యూజిక్ కానీ కాపీరైటెడ్ కంటెంట్ కానీ లేకుండా జెన్యున్గా ఒక యూనిక్ వీడియోని కనుక మీరు జనరేట్ చేసి అప్లోడ్ చేసి 100% మానిటైజేషన్ అవుతుంది. లాస్ట్ 28 డేస్ తీసుకుంటే 3.9 వ్యూస్కి $7.19. ఇది లాంగ్ వీడియోస్కి. సో జస్ట్ 3.9 వ్యూస్ వచ్చాయి, దానికి టోటల్ $7.19 అయితే జనరేట్ అయ్యింది. సో ఆర్పిఎం రెవెన్యూ పర్ మైల్ అని చెప్పాను కదా ఇంతకుముందు. సో ఆర్పిఎం ఆల్మోస్ట్ ఆల్ $1.83 ఉంది. షార్ట్ వీడియోస్ తీసుకుంటే 1,48,000 వ్యూస్ వచ్చాయి, $16.75 అయితే జనరేట్ అయింది. సో ఆర్పిఎం అనేది మనకు 11. సో మీకు షార్ట్కి ఆర్పిఎం 11 అనేది ఇంగ్లీష్ ఛానల్కి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ట్రాఫిక్కి మనకు ఆర్పిఎం ఎక్కువ అమౌంట్ పే చేస్తుంది యూట్యూబ్. సో మీరు 11 అనేది ఆర్పిఎం తెలుగులో హిందీలో మ్యాక్సిమం రాదు. సో మనకు తెలుగులో కానీ హిందీలో కానీ ఆర్పిఎం ఎంత వస్తుంది అంటే జస్ట్ ఒక 5 cents 3 cents ఇంత తక్కువ వస్తుంది, కానీ ఇంగ్లీష్లో మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. సో చూడండి, ఒక షార్ట్కు ఆల్మోస్ట్ ఆల్ $1.33 జనరేట్ అయ్యాయి. సో ఎన్ని వ్యూస్ వచ్చాయో నేను చూపిస్తాను. సో ఈ షార్ట్ చూడండి, 9.4K వ్యూస్ వచ్చాయి, 15 సబ్స్క్రైబర్స్, టోటల్ $1.33 అయితే రెవెన్యూ జనరేట్ అయింది. సో ఇక్కడ మీకు ఆర్పిఎం 0.14 ఉంది. సో 0.14 అంటే చాలా ఎక్కువ. సో ఇది ఇంగ్లీష్ ఛానల్ కాబట్టి మనకు ఆర్పిఎం అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఆర్పిఎం ఎట్లా ఎక్కువగా వస్తుంది అంటే మామూలుగా మనకు ఆడియన్స్ పేజ్లో తీసుకుంటే సో ఇక్కడ
జియోగ్రఫిక్ తీసుకుంటే యునైటెడ్ స్టేట్స్ నుంచి 39% చూస్తున్నారు, ఇండియా నుంచి 12%, యూకే నుంచి 5%, కెనడా నుంచి 4-6%. సో మోస్ట్లీ దీంట్లో ఎక్కువ పర్సెంటేజ్ ఫారినర్స్ చూస్తున్నారు కాబట్టి మనకు ఆర్పిఎం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ఛానల్ మీరు ఈజీగా రన్ చేయొచ్చు. జస్ట్ ఒక ల్యాప్టాప్ ఉంటే, ఒక సిస్టమ్ ఉంటే మీరు డైలీ ఒక 1-2 అవర్స్ వర్క్ చేసుకుంటా ఇలాంటి వీడియోస్ని మీరు జనరేట్ చేయొచ్చు. సో దీంట్లో హైయెస్ట్ ఆర్పిఎం ఉన్న వీడియోని చూపిస్తాను. సో ప్రతి వీడియో మీకు $1 అబోనే ఉంటుంది ఆర్పిఎం అనేది. కొన్ని వీడియోలు చాలా ఎక్కువ ఆర్పిఎం వస్తాయి. సో ఈ వీడియో నుండి నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను, టాప్ 10 బెస్ట్ స్టేట్స్ టు లైవ్ ఇన్ అమెరికా అని. సో ఈ ఆర్పిఎం అయితే అసలు షాకింగ్ ఆర్పిఎం దీనికి. సో అండి జస్ట్ 64 వ్యూస్కి $1.23 జనరేట్ అయ్యాయి. అసలు 64 వ్యూస్కి $1 అంటే అసలు చాలా ఎక్కువ. సో దీంట్లో మీరు రెవెన్యూ తీసుకుంటే ఆల్మోస్ట్ 19.20 ఆర్పిఎం ఉంది. అసలు 19.20 ఆర్పిఎం అనేది అసలు చాలా హయ్యెస్ట్ ఆర్పిఎం అది. మీకు జనరల్గా మనం తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ చేసి, తెలుగు కానీ హిందీ కానీ చేస్తే మనకు ఆర్పిఎం ఎంత వస్తుంది, 50 cents to $1. కానీ ఈ ఇంగ్లీష్ ఛానల్కి సంబంధించి ఒక ఇంగ్లీష్ వీడియోకి ఆల్మోస్ట్ 20 times ఎక్కువ ఆర్పిఎం ఉంది. అంటే ఈ వీడియో జస్ట్ 64 వ్యూసే వచ్చాయి. ఇలాంటి వీడియో మీకు ఒక 1000 వ్యూస్ వచ్చాయి అనుకోండి, సో ఎంత వస్తుంది, ఆల్మోస్ట్ $20 అంటే $19 జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఒక ఇంగ్లీష్ ఛానల్ని రన్ చేసి మంచి ఆర్పిఎం వస్తే చాలా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో ఇలాంటి ఛానల్స్ని మీరు రన్ చేయాలంటే మీకు కావాల్సింది ప్రియర్ నాలెడ్జ్ అవసరం లేదు. జస్ట్ ఒక ల్యాప్టాప్ ఉండి మనకి బేసిక్ 3 సాఫ్ట్వేర్స్ అంటే, సో బేసిక్ 3 వెబ్సైట్స్, ఏ వెబ్సైట్స్ 11 Labs కానీ, తర్వాత లియోనార్డో కానీ ఇలాంటి వెబ్సైట్స్ని మనం యూజ్ చేసుకుంటూ ఎడిటింగ్లో మనం కంటెంట్ను ప్రిపేర్ చేసి ఎడిటింగ్ చేసి వీడియోస్ని అయితే జనరేట్ చేయొచ్చు. సో ఈ వీడియో నచ్చినైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఏఐ టెక్నాలజీ వీడియోస్, ట్యుటోరియల్ వీడియోస్ కోసం తెలుగు టెక్ రూల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.